కర్ణాటక రాష్ట్రంలో మే నెలలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ ఎలక్షన్స్ లో రిజల్ట్ ఏ విధంగా ఉంటుందనేది దేశవ్యాప్తంగా కూడా చర్చ నడుస్తోంది. నడవడమే కాదు, ఆసక్తి నెలకొని ఉంది. కర్ణాటకలో మొదటి విజయాన్ని సాధించి దక్షిణ ఇండియాలో పాగా వేసేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నం చేస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వొద్దని కాంగ్రెస్ కూడా అంతే గట్టిగా అక్కడ పోటీకి దిగింది. భారత్ జోడో యాత్రతో కొంత తన బలాన్ని కూడా పుంజుకునే ప్రయత్నం చేసింది. జేడీఎస్ కుమారస్వామి మాత్రం నేను కింగ్ మేకర్ అయితే చాలు, ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా కూడా కింగ్ మేకర్గా ఉండే విధంగా ఉంటే చాలు అనుకుంటున్నారు. ఎంఐఎం అలాగే కొత్తగా వచ్చిన గాలి జనార్దన్ పార్టీ ఇవి కూడా ఎంతో కొంత సీట్లను కైవసం చేసుకొని ఒకవేళ హంగు గనుక ఏర్పడితే పొత్తులతో లాభం పొందాలని ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా కానీ అసలు కర్ణాటకలో జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీకి ఎంత ఎడ్జ్ ఉంది, గతంతో పోలిస్తే పార్టీల ఎడ్జ్ ఎందుకు తరిగింది, ఎందుకు పెరిగింది అంటూ పీపుల్స్ పల్స్ ఒక సర్వే నిర్వహించింది. ఇది సౌత్ ఫస్ట్ న్యూస్ వెబ్సైట్ కోసము ఈ సర్వే చేసినట్టుగా కూడా చెప్తున్నారు డైరెక్టర్ శ్రీ ఆర్ దిలీప్ రెడ్డి గారు. 25 మార్చి నుంచి ఏప్రిల్ 10వ తారీఖు వరకు కూడా ఈ సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేకి సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే 113 స్థానాలకు ఖచ్చితంగా మెజారిటీ రావాల్సిందే. ఏ పార్టీ అయితే 113 స్థానాలను కైవసం చేసుకుంటుందో ఖచ్చితంగా ఆ పార్టీయే కర్ణాటకలో జెండా ఎగరవేయగలుగుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారము ప్రాబబిలిటీ ప్రొఫెషనల్ మెథడాలజీ పీపీసీ ప్రకారం కూడా ఏదైతే వీళ్ళు సర్వే చేశారో సర్వేలో ఏ పార్టీకి కూడా ఈ 113 మెజారిటీ అనే అంకె ఉందో ఇది రావడం కష్టం అనే విషయాన్ని తేల్చి చెప్పేశారు. కర్ణాటకలో మళ్ళీ హంగే రాబోతోంది. 2018 టైంలో ఏదైతే హంగ్ వచ్చిందో యాజ్ ఇట్ ఈజ్ 2023 ఎన్నికలలో కూడా కర్ణాటకలో హంగే రాబోతోంది. మరి హంగ్ అప్పుడు వచ్చిన విధంగానే ఉంటుందా, పార్టీల తీరుతెన్నులు ఏ విధంగా మారతాయనే దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే పీపుల్స్ పల్స్ సర్వే రిలీజ్ చేయడం జరిగింది. అయితే గతంతో పోలిస్తే 2018 ఎలక్షన్స్తో పోలిస్తే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కొంత 28.6% ఓట్ శాతం పెంచుకునే అవకాశం కల్పిస్తోందట. దాని ద్వారా గతంలో 38.14 ఉంటే ఈసారి 41% ఓట్ పోలింగ్ పడే అవకాశం ఉంది కాంగ్రెస్కి అని చెప్తుంది. సీట్ల పరంగా చూసుకుంటే 98 వచ్చే అవకాశం, అంటే 95 నుంచి 105 వరకు కూడా అవకాశం ఉంది. ఇందాక నేను చెప్పా కదా, పీపీసీ పద్ధతి ప్రకారం కూడా 95 నుంచి 105 వరకు కూడా అవకాశం ఉంది. యావరేజ్ తీస్తే 98 సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే 98 అంటే ఖచ్చితంగా 113 సీట్లకి 15 సీట్లు తక్కువ వచ్చే ఛాన్స్ కనబడుతుంది. 105 వేసుకున్నా కూడా 5 + 3 8 సీట్లు అనేది కాంగ్రెస్కి తగ్గుతుంది. మరి ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ పరిస్థితి అంటే ఏంటి అంటే గతం కంటే 2.3% ఓటర్స్ని కోల్పోయి 10 సీట్లు తక్కువ కైవసం చేసుకోవడానికి కారణమవుతుంది. బీజేపీ 92 సీట్లను కైవసం చేసుకోబోతున్నట్టుగా చెప్తున్నారు. 90 నుంచి 100 మధ్యలో రావచ్చు. యావరేజ్ తీసుకుంటే 92 సీట్లకైతే ఖచ్చితంగా చెప్పొచ్చు అంటున్నారంటే 98, 96 అంటే రెండు పార్టీల మధ్య కూడా హోరీ పోరు ఉండబోతున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. కర్ణాటకలో పాగా వేయడానికి గతంలో కూడా మనం అనేక సార్లు చెప్పుకున్నాము, అనేక సర్వేలు చెప్పాయి. ఇటు మోదీ షా ద్వయమైనా కానివ్వండి, అటు కాంగ్రెస్ అయినా కానివ్వండి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అక్కడ ప్రజల నాడి చెప్పలేకపోవచ్చు, తటస్థంగా ఉండే వాళ్ళు మాత్రం ఇక్కడ కీలకంగా మారుతారు అనేది ఎవరైనా ఒప్పుకోవాల్సిన వాస్తవమే. తటస్థంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఆ చివరి నిమిషంలో ఏమైనా చేయగలుగుతారు. బీజేపీ 92 సీట్లను కైవసం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక జేడీఎస్ గురించి చూసుకుంటే 16% ఓట్లతోటి గతం కంటే కూడా జేడీఎస్ స్థానాలు కూడా 10 తగ్గుతాయి. 27 సీట్లు కైవసం చేసుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. 25 నుంచి 30 మధ్యలో రావచ్చు. 27 సీట్లు అయితే కన్ఫామ్ అనే విషయాన్ని కూడా పీపుల్స్ పల్స్ సర్వేలో తెలుస్తుంది. మరి ఈ సర్వే రిపోర్ట్స్ మొత్తం కర్ణాటక అంతా తిరిగి సంపాదించారా, ఎంత మేర సర్వే చేస్తే ఈ రిపోర్ట్స్ గురించి కనుక్కోగలిగారు అంటే పీపీసీ ప్రాబబిలిటీ ప్రొఫెషనల్
మెథడాలజీ ప్రకారం మొత్తం 56 అసెంబ్లీ సెగ్మెంట్లలో 20 శాంపిల్స్ చొప్పున ప్రతి నియోజకవర్గంలో 5 పోలింగ్ స్టేషన్స్లో సర్వే నిర్వహించారు. మొత్తం 5,600 శాంపిల్స్ని సేకరించిన తర్వాత ఈ సర్వే రిపోర్ట్ను అనేది పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ న్యూస్ వెబ్సైట్ కోసం రిలీజ్ చేయడం జరిగింది. పీపుల్స్ పల్స్ చెప్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉంటే ఖచ్చితంగా జేడీఎస్ కుమారస్వామి కింగ్ మేకర్గా మారే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా కనిపిస్తోంది. ఇక ఇప్పటికి గాలి జనార్దన్ రెడ్డి కొంత కర్ణాటక మీద పాగా వేయడం కోసం పనిచేస్తున్న కేఆర్పీపీ 1 నుంచి 2 సీట్లు కైవసం చేసుకునే ఛాన్స్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఎస్డిపిఐ ఏఐఎంఐఎం అక్కడ చెరొక ఆ పార్టీ 1 సీటు ఈ పార్టీ 1 సీటు రావడానికి అవకాశాలు ఉన్నాయని మాత్రమే చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ అయితే కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టుగా కానీ కర్ణాటకలో ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టుగా కానీ ఇప్పటి వరకు అయితే ప్రకటించలేదు. కాబట్టి పక్కన పెట్టేస్తే ఆప్ జాతీయ పార్టీగా మనం గుర్తింపు పొందిన ఆప్ కూడా ఇక్కడ పోటీ చేస్తున్నట్టుగా ఎలాంటి దాఖలాలు కనిపించట్లేదు. కాబట్టి ఆప్ను కూడా వదిలేశారు. మొత్తంగా మే 10వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో కీలకం ఎవరు అంటే తటస్థులు మాత్రమే. ఎటూ తేల్చుకోలేకుండా ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లే కీలకంగా మారే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి సర్వేలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అసలు కర్ణాటకకు ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనుకుంటున్నారు అని జనాలను అడిగిన ప్రశ్నలకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు 32% వస్తే మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు 25%, అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి బొమ్మైకి 20%, మాజీ సీఎం కుమారస్వామికి 18%, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్కి 5% అవకాశం ఉన్నట్టుగా కూడా అక్కడ ప్రజలు చెప్తున్నారు. దీంతోపాటు కర్ణాటక అభివృద్ధి ఎవరితో సాధ్యం అని జరిపిన సర్వేకి సంబంధించి కాంగ్రెస్తో 42% అని, బీజేపీతో 38% అని, అలాగే జేడీఎస్తో 14% అనే రిజల్ట్ వచ్చినట్టుగా కూడా పీపుల్స్ పల్స్ చెప్తుంది. దీనితో పాటు ఒకవేళ హంగొస్తే ఏ పార్టీలు కలిస్తే బాగుంటుంది అని ప్రజలు ఆశిస్తున్నారు అని అడిగిన ప్రశ్నకు బీజేపీ అండ్ జేడీఎస్ కలవాలని 41 మంది చెప్తే కాంగ్రెస్ అండ్ జేడీఎస్ కలవాలని 46% చెప్పారు. బీజేపీ ఏతర కూటమి ఏర్పడాలన్నది 6% చెప్తే కాంగ్రెస్ ఏతర కూటమి ఏర్పడాలనేది కూడా 6% ఓటు చెప్పారు. దీంతో పాటు మళ్ళీ బీజేపీకి ఛాన్స్ ఇస్తారా అని కూడా కర్ణాటక ప్రజల్లో ఒక సర్వే నిర్వహించినట్టుగా చెప్పారు. మళ్ళీ ఛాన్స్ ఇస్తారా అంటే 51% మంది నో అనే సమాధానం చెప్పినట్టుగా, 43% మంది అవును అని సమాధానం చెప్పినట్టుగా, అలాగే 6% మంది ఎటూ తేల్చుకోలేక తటస్థంగా మిగిలిపోయినట్టుగా ఈ సర్వేకి సంబంధించిన రిపోర్ట్స్ చెప్తున్నాయి. నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అంటే కాంగ్రెస్ అని 26% చెప్తే బీజేపీ అని 24%, జేడీఎస్ అని 15% చెప్తే హంగ్ అని 31% చెప్తే ఎటూ చెప్పలేమన్న వాళ్ళు ఇక్కడ కూడా 4% ఉన్నారు. అయితే ఎందుకు కర్ణాటకలో తారుమారయ్యాయి సమీకరణాలు అనేది ఒక్కసారి మనం గమనిస్తే జాతీయ ప్రధాన స్రవంతి పార్టీలైన బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ ఎన్నికల్ని ముఖాముఖి పోటీగా మలుచుకోవడంలో విఫలమయ్యాయి అనే విషయాన్ని చెప్పొచ్చు. భారత్ జోడో యాత్ర ప్రభావంతో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మెజారిటీ సాధిస్తుంది అని ప్రచారం జరిగినా అది సాధ్యమయ్యే అవకాశాలు అయితే ఎక్కడా కనిపించడం లేదు. అయితే ఇదే రాష్ట్రానికి చెందిన ఏఐసిసిగా ఖర్గేను సెలెక్ట్ చేయడం అనేది ఈ కర్ణాటకలో కాంగ్రెస్కి కొంత మేర కలిసి వస్తుంది. ఇక్కడ ఏదైతే స్వల్ప పరిణామంలో ఓట్ పర్సంటేజ్ పెరిగిందో అది దానికి కారణం అని కూడా చెప్తున్నారు. భారత్ జోడో యాత్ర ప్రభావం అయితే కర్ణాటక మీద పెద్దగా లేదు. రాహుల్ గాంధీ అరెస్ట్ అవుతారనో, రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని సస్పెండ్ చేయడం విషయంలోనో కర్ణాటక పెద్దగా ప్రభావం చూపించట్లేదు. ఖార్గే మాత్రమే కర్ణాటక ప్రజల్ని ప్రభావం చూపుతున్నారు అనే విషయం కూడా వెలుగులోకి వచ్చిందట. దీంతో పాటు కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు కూడా ఆశించిన స్థాయిలో ప్రజాక్షేత్రంలో తిరగటం లేదు అనేది కూడా ఒకటి వస్తుంది. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ కొంత మొగ్గు ఏర్పరచుకున్నప్పటికీ ఒకసారి బీజేపీ విషయంకి వస్తే ముఖ్యమంత్రిగా బొమ్మే మీద కొంత వ్యతిరేకత అక్కడ క్లియర్గా కనిపిస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉండడని, ఆ హిజాబ్ ఇష్యూ కానీ అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు ముస్లిం ఓట్లు కూడగట్టుకోవడంలో కాంగ్రెస్ సక్సెస్ అయితే ఆ ఓటు బ్యాంకు అనేది కర్ణాటకలో బీజేపీ మెజారిటీని అటు ఇటు చేయడానికి అవకాశం ఉన్నట్టుగా కూడా పీపుల్స్ సంస్థ అయితే చాలా క్లియర్గా చెప్తోంది. రైట్, సామాజిక వర్గాలుగా ఒక్కసారి మనం విశ్లేషించుకోవడం మొదలు పెడితే నూతన ఓటు బ్యాంకింగ్ను సానుకూలంగా ఏర్పరచుకోవడంలో అంటే కొత్తగా వచ్చిన ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడంలో అన్ని పార్టీలు విఫలమైనట్టుగా కూడా చెప్తుంది. ముస్లిం ఓటర్స్ అంతా కూడా కాంగ్రెస్ పక్షం వైపు నిలబడుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా కొంత కాంగ్రెస్కి తోడ్పడుతుంది. అలాగే కళ్యాణ్ కర్ణాటక కాంగ్రెస్కి సురక్షిత ప్రాంతంలా ఉండగా ముంబై కర్ణాటక ప్రాంతంలో ఆ పార్టీకి కష్టంగా ఉంటుంది. ఇక మధ్య కర్ణాటక
బెంగళూరు ప్రాంతాలలో నువ్వా నీనా అనే పోటీ ఉంటుందని తెలుస్తోంది. పాత మైసూరు, కోస్తా ప్రాంతాలు బీజేపీకి ప్రతికూలంగా ఉన్నాయి. ఇక పాత మైసూరులో జేడీఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుంది. ఇక్కడ జేడీఎస్ కొంత మెరుగ్గా ఉండే ఛాన్స్ కనబడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటు కోస్తా ప్రాంతంకి వస్తే కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా నడవనున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ఇప్పుడు బీజేపీ స్థానాలు కొన్ని కోల్పోయే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి అంటే ఖచ్చితంగా కూడా కోస్తా ప్రాంతంలో అనే విషయం కూడా తెలుస్తోంది. ఇక కర్ణాటక ఎన్నికల్లో కులాలు ఇక్కడ కీలక పాత్రను పోషిస్తాయి అనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా చెప్పొచ్చు. రాష్ట్రంలో అనేక ఘర్షణలు జరిగిన సందర్భాలు కూడా మనం ఒకసారి ఈ విషయంలో గమనించుకోవచ్చు. రాష్ట్రంలో అసలు సామాజిక వర్గాల వారిగా ఎన్ని ఓట్లు ఉన్నాయని చూస్తే 55% ఓబీసీ, అలాగే 17% ఎస్సీలు, అలాగే 7% ఎస్టీలు, అలాగే 11% ముస్లిమ్స్, అలాగే 3.5% అగ్రవర్ణాలు, 2% క్రిస్టియన్స్ ఉన్నారు. ఇక కుల ఆధారిత రిజర్వేషన్లు, అందులో చేసిన తాజా మార్పులు అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ప్రభావాన్ని చూపించే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా కర్ణాటకలో కుల సమీకరణాల మీద ఓట్లు పడడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో ఏవైతే కొన్ని రిజర్వేషన్ల ప్రాతిపదికన అక్కడ బీజేపీ తీసుకొచ్చిందో, బొమ్మే ప్రభుత్వం తీసుకొచ్చిందో అది కొంత వ్యతిరేకతను కూడగట్టింది అనే విషయాన్ని కూడా పీపుల్స్ పల్స్ చెప్పింది. అయితే లింగాయతులు అనేవి ఇక్కడ చాలా కీలకం. కర్ణాటకలో 15.3% వీళ్ళే ఉన్నారు. వీళ్ళలో 50 ఉపకులాలు ఉన్నాయట. మళ్ళీ లింగాయతులలో వారి ఉపకులాలను బట్టి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో రిజర్వేషన్లు ఉన్నాయి. పంచమశాలి లింగాయతులు అధికంగా ఉంటారు. తర్వాతి స్థానం వీరశైవ లింగాయత్, అలాగే గానిగ్ లింగాయత్, సాధర్ లింగాయతులు ఉంటారు. ఈ వర్గాల ప్రభావం 70కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలపై ఉంటుంది. బీజేపీకి మొదటి నుంచి మద్దతుగా ఉంటున్న లింగాయతులు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కారణంగా ఇప్పటికీ ఆ పార్టీకే మద్దతుగా నిలుస్తున్నారు. ఇది ఆ ఫైనల్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా తటస్థంగా ఉన్న వాళ్ళు అని. ఆ తటస్థంగా ఉన్న వాళ్ళలో లింగాయతుల ప్రభావం మారినా, యడ్యూరప్ప ప్రభావాన్ని మార్చగలిగినా కూడా మళ్ళీ ఈ సంఖ్యలు తారుమారవ్వడానికి అవకాశం లేకపోలేదు అనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రస్తుత రాజకీయ అంచనాలను పరిశీలిస్తే లింగాయత అభ్యర్థుల ఎంపిక ఆధారంగా బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఆయా సీట్లు పొందే అవకాశాలున్నాయి. వాళ్ళలో ఎంతమందికి సీట్లు ఇస్తే అన్ని సీట్లు పొందడానికి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కర్ణాటకలో ఒక్క లింగాలు రెండో పెద్ద సామాజిక వర్గం. వీరు జనాభాలో 11% ఉండి 44కు పైగా నియోజకవర్గాలలో కీలకంగా ఉన్నారు. దీంతోపాటు ఈ వర్గానికి చెందిన దేవగౌడ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఈయన కుటుంబ ప్రభావం ఈ సామాజిక ఓటర్లపై అధికంగా ఉంటుంది. కాంగ్రెస్ కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలుండడంతో కొన్ని ప్రాంతాలలో వారి ఓటు బ్యాంకు ఆ పార్టీకి దోహదపడుతుంది. ప్రస్తుతం ఒక్క లింగాలు ప్రధానంగా జేడీఎస్కి మద్దతుగా నిలుస్తున్నారు. తర్వాత కాంగ్రెస్ పక్షాన ఉన్నారు. బీజేపీకి ఒకంత దూరంలో ఉన్నారని చెప్పొచ్చు. ఇక కాంగ్రెస్ అహిండా సమీకరణాల ఫలితంగా ఓబీసీలో కురబులు, లింగాయతులు, ఒక్క లింగాయతులు ఆ పార్టీకి మద్దతు ఉంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభావంతో కూడా ఆ వర్గాలు కాంగ్రెస్ పక్షాన ఉంటున్నాయి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా యడ్యూరప్ప ప్రభావం అటువైపు ఉంటే సిద్ధరామయ్య ప్రభావం ఇటు కాంగ్రెస్కి అయితే బాగా కలిసి వస్తుంది అనే విషయాన్ని కూడా చెప్పారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా కర్ణాటకలో 17.15% ఎస్సీలు ఉన్నారు. ఎస్సీ వర్గీకరణలో ఆది కర్ణాటక, మాదిగ, బంజారా, బోవి, హోలియా, ఆది ద్రవిడ, బాంబి ఉపకులాలుగా ఉన్నాయి. ఇక వీళ్ళలో సంప్రదాయాల ఆధారంగా ఎస్సీ లెఫ్ట్, ఎస్సీ రైట్ వర్గాలున్నాయి. ఓటింగ్ సమయంలో ఈ విభజన ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. లెఫ్ట్ రైట్ ఈ ఎస్సీలకు సంబంధించి దీని మాత్రం ఓటు ప్రభావం అనేది ఖచ్చితంగా ఎన్నికల్లో చూపిస్తుంది అని కూడా చెప్తున్నారు. అయితే ఎస్సీ లెఫ్ట్ కాంగ్రెస్ పై కొంత అసంతృప్తిగా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ప్రభావంతో ఎస్సీ రైట్ వర్గం ఆ పార్టీ పక్షాన నిలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే ఎస్సీ లెఫ్ట్ బీజేపీకి ఉంటే ఎస్సీ రైట్ కాంగ్రెస్కి ఉంది. ఇక్కడ కూడా సమభాగంగా ఓట్లు చీలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఎస్టీలు దాదాపు 7% ఉన్నారు. ఈ వర్గంలో ఎస్టీ వాల్మీకి వర్గం 70% ఆధిపత్యం కలిగి ఉంది. బి శ్రీరాములు ప్రభావంతో పాటు హిందుత్వం కారణంగా ఎస్టీ నాయకులు బీజేపీ వైపు ఉన్నారు. ప్రస్తుతం స్థూలంగా ఎస్టీలు బీజేపీకే మద్దతు పలుకుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఏదైతే కర్ణాటకలో 7% ఓటింగ్ ఉందో ఆ 7% ఓటింగ్ కూడా బీజేపీకి మద్దతుగా ఉన్నట్టే తెలుస్తోంది. ఇక కోస్తా ప్రాంతం విషయంకి వస్తే మనం ఒకసారి సామాజిక ప్రభావం అనేది భిన్నంగా కనిపిస్తుంది. ఓబీసీలలో ఈదిగా, మెఘవీర, బన్స్,
తులూస్, బెల్లావస్ వర్గాలు ఆధిపత్యం ఉంది. ఈ ప్రాంతంలో ముస్లిమ్స్ కూడా అధికంగానే ఉంటారు. మంగళూరు సమీపంలో క్రిస్టియన్ల ప్రభావం ఎక్కువ ఉంటుంది. అలాగే ఇక్కడ కొన్ని ప్రాంతాలలో బ్రాహ్మణుల ఆధిపత్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులను బట్టి ముస్లింలు, క్రిస్టియన్లు కాంగ్రెస్ వైపు ఉంటే బ్రాహ్మణులు బీజేపీ పక్షాన ఉన్నారు. ఇక ఓబీసీలోని ఈదిగాల, మొఘవీరాలు బీజేపీకి మద్దతుంటున్నారు. అభ్యర్థులను బట్టి కొంతమేర కాంగ్రెస్కి అనుకూలంగా ఉండే ఛాన్స్ కూడా లేకపోలేదు. విశ్వకర్మ, ఉపారా, జైన్, క్షత్రియ, బలిజ, హట్పాడా సామాజిక వర్గాల ఓట్లు రెండు ప్రధాన ప్రతిపక్షాలు, రెండు పార్టీలు అంటే కాంగ్రెస్, బీజేపీ వైపే ఉన్నాయి. ఇక్కడ జేడీఎస్కి పెద్ద ప్రభావం ఉండదు. ఇక బాంబే కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటకలోని కొన్ని భాగాలలో ఉండే మరాఠాల మద్దతు చాలా వరకు బీజేపీకే ఉంది. కాంగ్రెస్లో బలమైన నేతలున్న చోట ఆ పార్టీకి అనుకూలంగానే ఉంది, కానీ ఇక మిగిలిన ప్లేస్ మొత్తం కూడా బీజేపీకే అనుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. మహారాష్ట్ర ఏకీకరణ సమితి ఎంఈఎస్ ఈ ప్రాంతంలో అభ్యర్థులను బరిలోకి దింపడంతో ప్రధానంగా బెల్గావి జిల్లాలో ఆ ప్రభావం కొంతమేర కనిపిస్తుందని చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ బలాలు, బలహీనతలు, లింగాయత్ ముఖ్యమంత్రి బీజేపీకి ప్రధాన బలం అని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ కురబాలకు సిద్ధరామయ్య సామాజిక వర్గం, జేడీఎస్ ఒక్క లింగాలకు దేవగౌడ్ సామాజిక వర్గం ఇస్తుంది. ఇక బీజేపీ మాత్రమే లింగాయతులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తుందనే ప్రచారంతో ఆ వర్గం ఓట్లను గంపాగుప్తగా పొందడానికి బీజేపీ ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. మొత్తం చూసుకుంటే ఒక్క లింగావతుల రిజర్వేషన్లు 4 నుంచి 6%, లింగాయతుల రిజర్వేషన్లు 5 నుంచి 7% పెరిగాయి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెంచారు. ఎస్సీ లెఫ్ట్ వర్గానికి ఎస్సీ వర్గీకరణలో రిజర్వేషన్లు ఇచ్చారు. ఈ రిజర్వేషన్లపై లింగాయతులో హర్షం వ్యక్తం కాగా ఒక్క లింగాలలో ఎలాంటి స్పందన కూడా కనిపించలేదు. ఎస్సీ లెఫ్ట్లో దీనిపై అవగాహన కూడా కనిపించలేదు. ముస్లింలలో రిజర్వేషన్ అంశంపై అవగాహన తక్కువ ఉన్న వారంతా కూడా కాంగ్రెస్ వైపు ఉంటే కొంత అవగాహన కలిగిన ఓట్లు బీజేపీకి పడతాయి అనే పరిస్థితులు కూడా కనిపిస్తున్నట్టు చెప్తున్నారు. టిప్పు సుల్తాన్ ఈద్గ్ మైదాన్ వివాదాస్పద అంశాలను బీజేపీ లేవనెత్తింది. దీని ప్రభావం కోస్తా కర్ణాటకపై కనిపించవచ్చు. 2018 ఎన్నికల ముందు జరిగిన పరేష్ మిశ్రా హత్య ప్రభావం ఈ ఎన్నికల్లో చూపలేదనే అంశం ఇక్కడ ఒకసారి గమనార్హంగా ఆలోచించాలి. ఇక మొత్తంగా ఇక్కడ చూసుకుంటే పథకాల విషయాలకు వస్తే ఉజ్వల యోజన, పీఎం ఆవాస్ యోజన పథకాల లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకునే బీజేపీ ప్రచారం చేస్తుంది. అలాగే కాంగ్రెస్ బలాలు, బలహీనతలు ఏ ఉన్నాయనే విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇక ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో అవినీతిని ఎండగడుతూ 40% సర్కారు కమిషన్ నినాదంతో కాంగ్రెస్ రాష్ట్ర ప్రజల్ని చైతన్యపరుస్తుంది. ఏదైతే ఉంటుందో దాంట్లో 40% అక్కడ నాయకులకే ఇవ్వాలి అనే ఒక అంశాన్ని లేవనెత్తి ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఓటు బ్యాంకు మీద ప్రభావం చూడడానికి కాంగ్రెస్ అయితే ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్తుంది. అలాగే ఇక్కడ ఏదైతే గృహలక్ష్మి, గృహజ్యోతి, అన్నభాగ్య, యువనిధి పథకాలు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది గతంలోవి. దీనికి కూడా స్పందన లభిస్తుంది అనేది ఒక వాదన. ఇక రిజర్వేషన్లపై బీజేపీ ప్రభుత్వం చివరి నిమిషంలో నిర్ణయం తీసుకోవడం ఎన్నికల జిమ్మిక్కుగా విమర్శిస్తుంది కాంగ్రెస్. ఈ అంశం తమకే లాభిస్తుందనే ఆశలో ఉంది, కానీ చెప్పలేము. ఒకవేళ ఈ విమర్శల్ని పట్టించుకోకుండా బీజేపీ ముందుకెళ్తే అక్కడ బీజేపీకి అవి ప్లస్గా మారే ఛాన్స్ కూడా లేకపోలేదు అని చెప్తున్నారు. ఇక ఎఫ్ఎస్ఎస్ఐఏ ప్రతిపాదించిన విధంగా మొసరు స్థాయిలో దయీ పదం వాడే అంశాన్ని కర్ణాటక ఆత్మగౌరవ అంశంగా కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. చూసాం కదా, దహి అని పెరుగు దానికి సంబంధించి పెట్టాలి అని. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా చాలా చోట్ల వ్యతిరేక నినాదాలు వచ్చాయి. ఇది కూడా కర్ణాటక ఎన్నికల్లో వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అవినీతి ఎన్నికల ప్రధాన ప్రచారాంశంగా మారింది. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ అవినీతిలో కూరుకుపోయిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రాజెక్టులలో పథకాల అమలులో 40% సర్కారు కమిషన్లు తీసుకుంటుందని ఎన్నికల్లో ప్రధానాంశంగా వెళ్తుంది. కర్ణాటక ఎన్నికలలో రిజర్వేషన్లు ప్రధానమైనవైతే ఎన్నికల ముందు రిజర్వేషన్లలో సవరణ చేసింది బీజేపీ. ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేసి ఒక్క లింగాలకు, లింగాయతులకు పంచింది. ఇది కూడా ఇక్కడ కీలకంగా మారనుంది. చెరకు, కొబ్బరి కనీస మద్దతు ధర ప్రధాన అంశంగా కూడా లేవనెత్తే ఛాన్స్ ఉన్నారు. అలాగే ఇప్పటికే అవినీతి జరుగుతోందని రైతులు విమర్శిస్తుంటే మహదాయి నది నుండి నీటి సరఫరా కోసం ముంబై, కర్ణాటక రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న మొత్తం అన్నీ కలిపి కొంత బీజేపీకి సానుకూలంగా, కొంత కాంగ్రెస్కి సానుకూలంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కూడగొట్టడానికి అవినీతితో పాటు రైతుల అంశాలను ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం కాంగ్రెస్ చాలా గట్టిగా చేస్తుంది. ఒకసారి యాత్రా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని చూస్తే విజయ్ సంకల్ప యాత్ర బీజేపీ చేపట్టింది. ఇది సామాన్య ప్రజలను ఆకర్షించడంలో విఫలమైందని చెప్పాలి. మరోవైపు బీజేపీ చేపట్టిన బూత్ విజయ్ సంకల్ప్ అభియాన్ ప్రచారం విజయవంతమైంది. ఒకటి అపజయమైతే ఒకటి విజయమైంది. ఇక పంచరత్న యాత్ర ఇది జేడీఎస్ చేసింది.
జేడీఎస్ చేపట్టిన పంచరత్న యాత్ర సామాన్య ప్రజలను ఆకర్షించడంలో విజయవంతమైంది. ఇక బీజేపీతో ఇక ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం కదా, ప్రజాధ్వని యాత్ర అని కాంగ్రెస్ చేపట్టింది. ఇది కొంత ఆకర్షించడంలో విఫలమైందని చెప్పాలి. భారత్ జోడో యాత్ర కూడా పెద్దగా ప్రభావం అయితే చూపించలేదు. కాకపోతే టోటల్గా పోలిస్తే బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్లో ముఖ్య నేతలు రాష్ట్రంలో తక్కువగా పర్యటిస్తున్నారు. అది మైనస్. బీజేపీ మాత్రం ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజలకు బీజేపీకి సంబంధించి విధి విధానాలను ఎక్స్ప్లెయిన్ చేయడము, ఉన్న నెగిటివిటీని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ అంత చురుగ్గా ప్రజల్లోకి వెళ్ళేటట్టు చెయ్యట్లేదు అనేది పీపుల్స్ పల్స్ వాదన. దీంతో పాటు కాంగ్రెస్ జాతీయ నాయకులు రాష్ట్రంలో 1-2 మార్లే పర్యటించారు. అయితే విస్తృతంగా బీజేపీ నాయకులు అక్కడ పర్యటన చేస్తే కాంగ్రెస్ నాయకులు చాలా తక్కువగా చేశారు. కాంగ్రెస్ గ్యారంటీ కార్డులను అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేదు. ఈ గ్యారంటీ కార్డుల గురించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం కూడా లేదు. పీపుల్స్ పల్స్ ప్రతినిధులు ఈ సర్వేలో భాగంగా రాష్ట్రంలోని 6 ప్రాంతాలలోని అన్ని నియోజకవర్గాలలో నెల రోజుల పాటు విస్తృతంగా పర్యటించారు. ప్రతి నియోజకవర్గంలో ఓటర్లతో ముఖాముఖిగా మాట్లాడి, గ్రూపుల వారుగా మాట్లాడి, రాజకీయ పరిస్థితులను పరిశీలించి అక్కడ ఏ పార్టీ మొగ్గువైపు ఉంది అనేది చాలా క్లియర్గా చెప్పారు. ఏదేమైనా 2018 రిజల్టే మళ్ళీ రాబోతుంది. కర్ణాటకలో వచ్చేది మళ్ళీ హంగే. జేడీఎస్ కింగ్ మేకర్గా మారనుంది. స్వల్ప ఓట్ల ఆధిక్యతతో బీజేపీ 2వ స్థానానికి వస్తే కాంగ్రెస్ మొదటి స్థానానికి రాబోతుంది. జేడీఎస్ కుమారస్వామితో ఎవరైతే మద్దతు కడతారో వాళ్ళు మాత్రమే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి సానుకూలం అవుతుంది అంటూ కూడా పీపుల్స్ పల్స్ చాలా క్లియర్గా చెప్పింది. మరి జేడీఎస్ ఎవరితో మద్దతు కడుతుంది? తటస్థులు ఏమైనా మారితే సమీకరణాలు మారే ఛాన్స్ ఉందా? అసలు ఎండల కంటే ఎక్కువగా మేలో జరగబోయే ఈ ఎన్నికలకు సంబంధించి అయితే హోరీ పోరు నడుస్తుందనే చెప్పాలి. ఎట్టి పరిస్థితిలో కర్ణాటకలో పాగా వేసిన వాళ్ళే దక్షిణ భారత్ని కొల్లగొట్టడానికి కూడా, ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి కూడా ఎక్కువ అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు 2 కూడా హోరాహోరీ పోరులో ఉన్నాయి. ఒకంత సర్వే ప్రకారం కాంగ్రెస్ అడుగు ముందుకున్నప్పటికీ పూర్తి మెజారిటీ లేదు. కాంగ్రెస్తో జట్టు కట్టడానికి కుమారస్వామి ముందుకొస్తాడా? కుమారస్వామితో బీజేపీ సఖ్యతను పెంచుకుంటుందా? మిగిలిన పార్టీలన్నీ కూడా 1-2 స్థానాలే కాబట్టి ఆ 1-2 సీట్లు అనేవి ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి ఉపయోగపడదు. కాబట్టి జేడీఎస్ ఇక్కడ కీలకంగా మారనుంది అనేదైతే పీపుల్స్ పల్స్ సర్వే చాలా క్లియర్గా చెప్పింది. చూడాలి మరి కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పీపుల్స్ పల్స్ సర్వేతో ఎంత మేరకు మ్యాచ్ అవుతాయని. ఇది కర్ణాటక ఎలక్షన్స్కి సంబంధించి పీపుల్స్ పల్స్ అందిస్తున్న స్పెషల్ సర్వే రిపోర్ట్స్పై ఫోర్సైట్ న్యూస్ మీకు అందించిన ప్రత్యేక వీడియో.